హలో అండి. సరదాగా 3 మంచి తెనాలి రామకృష్ణ కథలను చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక ధనిక భూస్వామి ఉండేవాడు. అతడికి 3 కొడుకులు. వయసు మీద పడి ఆరోగ్యం క్షీణించిన ఆ భూస్వామి మంచంపై ఉన్న తన చివరి రోజుల్లో 3 కొడుకులను పిలిచి తాను చనిపోయాక మంచం కింద తవ్వమని చెబుతూ ఉండగా మరణించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ 3 అన్నదమ్ములు తమ తండ్రి చెప్పినట్టుగా ఆ మంచం కింద తవ్వగా అక్కడ ఒకదానిపై ఒకటి చొప్పున 3 కుండలు అమర్చబడి ఉన్నాయి. తీసి చూడగా పై కుండలో మట్టి, దాని కింద కుండలో ఆవు పేడ, కింద ఉన్న కుండలో ఎండుగడ్డి, ఆ 3 కుండల కింద వెండి నాణాలు ఉన్నాయి. ఇది చూసిన 3 అన్నదమ్ములు కలవరపడ్డారు. తమ తండ్రి వీటి ద్వారా తమకు ఏదో సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఏం చెప్పాలనుకున్నాడో మాత్రం ఎంత ఆలోచించినా తెలియలేదు. చివరకు తమ దూరపు బంధువైన తెనాలి రామకృష్ణుణ్ణి కలుసుకుని విషయం చెప్తే తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని అనుకుని వాళ్ళు 3 వెళ్ళి తెనాలి రామకృష్ణను కలిశారు. మొత్తం కథ విన్న తెనాలి రామకృష్ణ నవ్వి, పై కుండలో మట్టి ఉంది అన్నారు కాబట్టి పెద్దవాడు తన భాగంగా పొలాన్ని తీసుకోవాలని మీ నాన్న అభిప్రాయం. ఇక ఆవు పేడ ఉన్న 2వ కుండ పశువుల మందను సూచిస్తుంది. 2వ కొడుకుకు అది చెందుతుంది. 3వ కుండలో ఉన్న బంగారు రంగు గడ్డి బంగారాన్ని సూచిస్తుంది. అంటే చివరివాడికి బంగారం చెందాలి. ఇది మీ నాన్న కోరిక అని అన్నాడు. మరి కుండల కింద ఉన్న వెండి నాణాల సంగతేంటి అని అడిగారు ఆ 3. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ఎలాగూ నా దగ్గరకు వస్తారని తెలిసిన మీ నాన్న నాకు రుసుముగా ఆ వెండి నాణాలు పెట్టాడు అని అన్నాడు. ఇంత బాగా వివరించి సమస్యను పరిష్కరించిన తెనాలి రామకృష్ణుడికి ఆ 3 అన్నదమ్ములు వెండి నాణాలు ఇచ్చి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరొక మంచి కథను విందాం. ఒకసారి కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో రామకృష్ణుడు అవకాశం వస్తే అందరూ అబద్ధాలు ఆడేవారే అని అంటాడు. ఆ మాటను రాయలవారు తిరస్కరిస్తూ, నేను ఇంతవరకు అబద్ధం ఆడలేదే. ఒకవేళ 1 ఏడాదిలోపు నేను అబద్ధం ఆడానని నువ్వు నిరూపిస్తే 1000 బంగారు వరహాలు బహుమానంగా ఇస్తాను అని అంటాడు. కొన్ని రోజులు గడిచాక తెనాలి రామకృష్ణుడు ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని దానిని బాగా అలంకరించి ఒక అద్దాన్ని గోడకు వేలాడదీస్తాడు. అటుపై ఒక సన్యాసి వేషం వేసుకుని ఆ మారు వేషంలో ఎవరైతే అబద్ధం ఆడరో వారు ఈ భవనంలో దేవుణ్ణి చూడగలరు అని ప్రచారం చేయసాగాడు. ఈ మాట రాజు దాకా చేరింది. ఈ విషయం నిజమో కాదో తెలుసుకోవడానికి రాజు 2 మంత్రులను పరీక్షించడానికి పంపాడు. వాళ్ళు భవనం చేరుకుని మారువేషంలో ఉన్న రామకృష్ణుణ్ణి కలుసుకుంటారు. భవనం లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకుని పరీక్షించుకోమంటాడు ఆ సన్యాసి. ఒకరి తరువాత ఒకరు వెళ్ళి చూసినా వాళ్ళిద్దరికీ వాళ్ల ముఖాలే కనిపించాయి. అయితే ఈ విషయం చెబితే అందరూ తమను అబద్ధాలు ఆడేవారు అనుకుంటారని రాజు వద్దకు వెళ్ళి తమకు అద్దంలో దేవుడు కనిపించాడని, అలాగే తమ నిజాయితీ కూడా నిరూపించబడిందని చెబుతారు. రాజు ఎంతో సంతోషించి ఆసక్తిగా తాను కూడా భవనం చేరుకుంటాడు. అద్దంలో చూసిన రాజుకు తన ప్రతిబింబమే కనిపిస్తుంది, దేవుడి ప్రతిబింబం కనిపించదు. అయితే తాను దేవుణ్ణి చూడలేదని చెబితే ప్రజలందరూ తాను అబద్ధాలు చెప్పేవాడు అనుకుంటారని ముందు వాళ్లలాగే తాను కూడా దేవుడు కనిపించాడని చెబుతాడు. ఇది విన్న తెనాలి రామకృష్ణుడు తన గడ్డాన్ని తీసి రాజు ముందు నిలబడి, చూసారా మహారాజా, పరిస్థితుల ప్రభావం వల్ల మీరు కూడా అబద్ధమాడారు అని అంటాడు. రాజు సిగ్గుపడి తరువాత తెనాలి రామకృష్ణుణ్ణి అభినందించి 1000 బంగారు నాణాలు బహూకరిస్తాడు. మరొక కథను విందాం. ఒకసారి రాజోద్యోగులందరూ సమావేశమై మనకు కలిగే ఎన్నో సమస్యల గురించి అందరం అనవసరంగా బాధపడటంలో అర్థం లేదని, బాధపడటానికి ఒక వ్యక్తిని నియమించుకుందామని నిర్ణయించుకుంటారు. ఈ సలహా విన్న మిగిలిన వారు భలే భలే మంచి సలహా, అలాగే చేద్దాం అని అంటారు. అందులో ఒక వ్యక్తి, తెనాలి రామకృష్ణుడు ఏ పని లేక ఖాళీగా ఉండడం వల్ల అతన్ని ఈ పనికి నియమిద్దాం అని అంటాడు. అలా రామకృష్ణుణ్ణి పిలిపించుకొని విషయాన్ని చెబుతారు. అంతా విన్న రామకృష్ణుడు దీనికి ఎంత జీతం ఇస్తారు అని అడుగుతాడు. దానికి వాళ్ళు వారానికి 100 వరహాలు ఇస్తాం అని అంటారు. అయితే కష్టమే అంటాడు రామకృష్ణుడు.
ఏం ఎందుకు కష్టం అని అడుగుతారు వాళ్ళు. దానికి రామకృష్ణుడు వారానికి 100 వరహాలు ఇస్తే ఇక బాధపడడానికి ఏముంటుంది అని అంటాడు. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.